మనం చూస్తూ ఉన్నట్లయితే నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆఫీసులో పెద్దలు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ జన్మదిన వేడుకలు జరపడం జరిగినది. నారా లోకేష్ పేరు ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణం. ఎందుకంటే నారా లోకేష్ గారిలో ఉన్నటువంటి సత్తాని ముందుగానే పసిగట్టినటువంటి ఈ వైసీపీ ఊర కుక్కలు లోకేష్ గారి గురించి నానా రకాల కామెంట్లు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ అదే నారా లోకేష్ గారు ఎక్కడో 23 సీట్లతో ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అనేక రకాలైనటువంటి అండదండలు అందించినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ అన్న. ఇవాళ లోకేష్ అన్న చుట్టూ 2 రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని మైమర్పించేటువంటి నాయకత్వం లోకేష్ అన్న రూపంలో దొరికిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి చుక్కలు చూపించేది అధికార పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలోకి వెళ్ళబోతుంది. ఆ పార్టీకి కానీ ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ వైసీపీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయినటువంటి ఫ్యాక్షన్ లీడర్లకు కానీ దొంగలకు కానీ చుక్కలు చూపించేటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ అన్న. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా కొంతమంది చేయరాని తప్పులు లా అండ్ ఆర్డర్ని అధిగమించి లా అండ్ ఆర్డర్ని తోసిపుచ్చి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తప్పులు చేశారు. వాళ్ళందరినీ కూడా తాట తీసి మరలా రాజ్యాంగాన్ని కాపాడేటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ యువ రథసారథి శ్రీ నారా లోకేష్ అన్న. ఆయనకి ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది అభిమానులు వాళ్ళ గుండెల్లో చెదరని రూపంగా పెట్టుకొని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో ఒక్కడిగా నారా లోకేష్ అన్న సైనికుడిగా రాబోయే రోజుల్లో మీరే మా కేజీఎఫ్ హీరో. మీరు పార్టీని దిశలా 4 చక్రాల మీద పరిగెత్తించాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆశీర్వాదంతో మీరు తొలతూగాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇట్లు మీ సైనికుడు తోకల రాజవర్ధన్.